వారే వా చదువు పాఠాలు చెప్పుట కాంగ్రెస్ లీడర్లను మించిన లేనట్టుగా భూమి మీద వామ ఒక తల్లి వచ్చింది. ఇక నీకెందుకు పంతులమ్మ కంటే బ్రహ్మాండం చెప్పుకొస్తుంది పాఠాలు. మరి ఆ పాఠాల సంగతి ఏందో మనం కూడా ఇందాం పారి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, అమలు చేసి తీరుతాం అన్నందుకు జనాలు నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరటనుండా. ఇక ఎక్కడనో అక్కడక్కడ మాత్రమే ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుకుంటా జీరో కరెంటు బిల్లు 500కే గ్యాస్ బుడ్డి ఇంకా చక్కగా అమలు కానీ నెలకు ఆడోళ్లకు 2500 ఇవన్నీ ఎక్కడిదాకానే ఆగి పక్కేసి పడుకున్నాయట. ఇంకా మీదంగా నెలకు పింఛని 2000 4000 ఇస్తామన్నారట, అది కూడా పక్కేసే పడుకుందట. ఇక జనాలు ఎట చేసినవరా పాడైపోను పుసుక్కున నమ్మిన ఒట్టానికి ఎంత పని అయిపోయాగారా అని ఇక మోసపోయినాం అనుకుంటా. 100 రోజుల్లో అమలు చేస్తామంటే ఆశపడి పుసుక్కున నమ్మితే ఈ పాడైపోను ఈ 6 గ్యారెంటీలు అంది పొందిన వ్యవహారమే ఆగిందని ఇక రాజ్యం వెళ్ళిపోయినా ఇక గుసగుస పెట్టుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు పండుగలో 5 గ్యారెంటీలను తెర మీదకి తీసుకొచ్చి బుడ్డ పోరగాళ్ళకు పాఠాలు చెప్పినట్టు ఎంత ముద్దుగా చెప్తారో చూడురి అని అనుకుంటా ఉన్నారట జనాలు. ఇక చూడు మరి ఏం చెప్తారో పాఠం చదవకుండా. 5 న్యాయాలతో ముందుకెళ్తా ఉన్నాము. సమన్యాయము, కార్మిక న్యాయము, యువ న్యాయం, రైతు న్యాయం, మహిళా న్యాయం. మొట్టమొదటిగా సమన్యాయం అనుకుంటే మనము అందులో జనగణన, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కులగణన, తర్వాత రిజర్వేషన్ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఓబీసీ మైనారిటీలకు 50% పరిమితిని తొలగిస్తూ పూర్తి హక్కుల కల్పన, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత. దీని తర్వాత మనకు వచ్చేది కార్మిక న్యాయం. కార్మికులకు గౌరవం, నిజంగా కూడా 400 రూపాయల జాతీయ కనీస రోజువారీ వేతనం కార్మికులందరికీ కూడా మళ్ళాది. సో అందరికీ ఆరోగ్య భద్రత, ఉచిత చికిత్స, ఆసుపత్రి, డాక్టర్, మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సతో పాటు ₹25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అన్నమాట. తర్వాత ఆపరేషన్ కోసం. తర్వాత చూస్తే రైతు సరైన మద్దతు ధర. స్వామినాథన్ కమిషన్ లో నిజంగా కూడా అన్ని పాటించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీయే, బీజేపీ ఒక్కటి కూడా చేయలేదు. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంఎస్పీకి చట్టబద్ధత చేయబోతా ఉన్నాము. ప్రత్యక్ష బదిలీ, పంట నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలలో రైతులకి జమ. ఇది పేపర్ లీక్ల నుండి విముక్తి. సో ఇదొకటి చక్కటిది. తర్వాత గిగ్ ఎకానమీతో పాటు సామాజిక భద్రత, గిగ్ వర్కర్లకు మెరుగున వర్కింగ్ కండిషన్స్ తో పాటు సంపూర్ణ సామాజిక భద్రత. యువ క్రాంతి కింద యువత కోసం ₹5,000 కోట్లతో కొత్త స్టార్టప్ ఫండ్. సో అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదాం, కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. జై కాంగ్రెస్. చూడాల మరి. ఇక ఆనాడు విజయ్ పేరు మీద 6 గ్యారెంటీలు, జనజాతర పేరు మీద 5 గ్యారెంటీలు పెట్టిరు. మరి కోసకు ఎట్ట చేస్తారో ఏం కథో కానీ ఏమన్నా అంటే కోడ్ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. మరి కోడ్ అనే బదులు 100 రోజుల్లో అమలు చేస్తామన్న మాట ఎందుకు నిలబెట్టుకోలే ఈ కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది అనుకొస్తున్నారు. ఇక మరి ఎట్ట చేయాలో ఏం చేయాలో రాబోయే రోజుల్లో చూద్దాములా.